హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 29వ తేదీన నిర్వహించిన ఏఎన్ఎం పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో కీతో పాటు రెస్పాన్స్ షీట్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ కీపై మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఎలా అబ్జెక్షన్ రైజ్ చేయాలి, అంతేకాకుండా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మీకు నేను ఈ కీని డౌన్లోడ్ చేయడానికి, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్ ఇది. ఇందులో మీకు తాజాగా కొన్ని లింక్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. అందులో ముఖ్యమైనవి అయితే మనకి ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అబ్జెక్షన్స్ని రైజ్ చేయడానికి కూడా ఒక లింక్ అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ముందుగా వెబ్ నోటీస్ అయితే డౌన్లోడ్ చేసి అందులో ఉన్నటువంటి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ రెస్పాన్స్ షీట్లో మనకి అన్ని వివరాలు కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన వెబ్ నోటీస్ ఆన్ ప్రిలిమినరీ కీ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ ఎలా జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అందుకోసమే మనకి ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రిలిమినరీ కీతో పాటుగా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిలోపు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జనవరి 2, 2025 సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 4, 2025 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. చాలామంది టైం అయిపోయిందని తర్వాత అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ డేట్స్లోనే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఎక్కువ టైం అయితే ఎవరు ఒక 2 days వరకు మాత్రమే మనకు టైం అయితే ఇస్తూ ఉంటారు. అప్పుడు మీరు ప్రిలిమినరీ కీతో పాటుగా ఈ రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. అయితే ప్రిలిమినరీ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని మీరు గమనించినట్లయితే అబ్జెక్షన్ రైజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ కమిటీ రివ్యూ చేస్తుంది. మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్ కరెక్ట్ అనిపించినట్లయితే వాళ్ళు కీలో మార్పులు చేస్తారు. మీరు పెట్టింది కరెక్ట్ కాదు అని అనిపించినట్లయితే వాళ్ళు ఎటువంటి మార్పులు కూడా చేయరు. ఫైనల్ కీ అనేది అలాగే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ కీనే ఫైనల్ కీ అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనవరి 4 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ అబ్జెక్షన్స్ని కూడా రైజ్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. సో ఇది వెబ్ నోటీస్లో ఉన్నటువంటి వివరాలు. ఈ విధంగా మనకి MHSRB మెంబర్ సెక్రటరీ నుంచి ఈ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అబ్జెక్షన్స్ని ఎలా రైజ్ చేయాలి అనేది కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ లింక్ పై అయితే క్లిక్ చేయండి. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి, కీ అబ్జెక్షన్స్ని పెట్టుకోవడానికి, అలాగే మాస్టర్ క్వశ్చన్స్ అండ్ కీని డౌన్లోడ్ చేయడానికి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెస్పాన్స్ షీట్ అనేది దేనికోసం అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ఎలా అయితే వచ్చాయో అదే విధంగా చూపిస్తుంది. అలాగే ఆ రెస్పాన్స్ షీట్లో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనేది చూపిస్తుంది. అందులో మీరు పెట్టింది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ 2 కూడా మ్యాచ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ వచ్చినట్టు. అలా 70 క్వశ్చన్స్కి కూడా మీరు చూసుకోండి. మొత్తం 70 ప్రశ్నలకి మీరు ఎన్నింటికి కరెక్ట్గా పెట్టారనేది తెలుస్తుంది. ఆ తర్వాత మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు ఏ జోను అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఏమడుగుతుందంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఫస్ట్ అడుగుతారు. ఈ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి.
తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. గెట్ రెస్పాన్స్ షీట్ అనేటువంటి దానిపై క్లిక్ చేసినట్లయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. కీ అబ్జెక్షన్స్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కీ అబ్జెక్షన్స్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా చదివి కంటిన్యూ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి మీరు ఈ కీ అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. మీరు కీ అబ్జెక్షన్స్ని పెట్టుకోవాలి అంటే క్వశ్చన్ ఐడి, రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడం, అందులో ఉన్నటువంటి క్వశ్చన్ ఐడి ఇవన్నీ కూడా మాస్టర్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా క్వశ్చన్ పేపర్ ఒకటే అయినప్పటికీ కూడా క్వశ్చన్స్ అనేవి జంబ్లింగ్ అవుతాయి. అంటే క్వశ్చన్ నెంబర్స్ అనేవి మీలో ఒక్కొక్కరికి కూడా ఒక్కో క్వశ్చన్, మీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తే వేరే వాళ్ళకి లాస్ట్ క్వశ్చన్ రావచ్చు, మధ్యలో రావచ్చు అనమాట. కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ ఆధారంగా కాకుండా మాస్టర్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ అబ్జెక్షన్స్ని రైట్ చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. అలాగే మీరు అబ్జెక్షన్ రైట్ చేసేటప్పుడు సంబంధిత ఏదైనా ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మేట్లో కానీ అప్లోడ్ అయితే చేయాలి. ఎందుకు మీరు అది కరెక్ట్ ఆన్సర్ కాదంటున్నారు, అలాగే మీరు అనుకున్నది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఏదైనా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది కదా, అది కూడా మంచి పబ్లికేషన్స్ కానీ అలాగే ఏదైనా ఆథరైజ్డ్ బుక్స్లో ఉన్నటువంటి వాటిని కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఉంటే మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు అబ్జెక్షన్ అయితే రైట్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైట్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. మీ మార్కులు తగ్గిపోవడం అలాంటివి కూడా ఉండవు. చాలామంది అడుగుతుంటారు. ఇక మాస్టర్ క్వశ్చన్ పేపర్తో పాటు క్వశ్చన్ కీస్ దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే ఉంటాయి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడీస్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇందులో ఈ రెస్పాన్స్ షీట్కి అలాగే ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి డిఫరెన్స్ ఏమిటి అంటే మీరు రెస్పాన్స్ షీట్లో మీరు ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది చూపిస్తుంది. అదే మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అయినట్లయితే అందరికీ కూడా ఒకటే డౌన్లోడ్ అవుతుంది. అలాగే మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూపించదు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు అవసరం అనిపించినట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుంది. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే వాళ్ళు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్ అయితే రైజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ ప్రిలిమినరీ కీ అప్డేట్. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. అవి కూడా మన ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.